కొన్ని సీన్స్ అయితే నిజంగా ఫ్యామిలీకి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే అన్న మత్తిపోయిందన్న, గూస్ బంప్స్ అన్న సినిమా. ఫ్యామిలీ లేని వాళ్ళు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఫ్యామిలీని సెట్ చేసుకోవడం కోసం, వాళ్ళు పడే కష్టాలు ఫ్యామిలీ కోసం, ఒక కొత్తగా కలిసిన ఫ్యామిలీలోకి వచ్చి వాళ్ళకి తల్లికి బాగోకపోతే ఆపరేషన్కి డబ్బులు కావాల్సి వస్తే దానికోసం కష్టపడడం కోసం వాళ్ళు చేసే పనులు నిజంగా చాలా అంటే చాలా బాగా చూపించారు. సత్యదేవ్ అన్న జీవితంలో ఇది ఒక కొత్త సినిమా, కొత్త కంటెంట్స్ వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి. కృష్ణమ్మ సినిమా అల్టిమేట్ ఉంది, నాకైతే మస్తు నచ్చింది భయ్య. సూపర్ అంటే సూపర్ అంతే భయ్య. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. లెవెల్ హైలైట్ అనిపించింది బ్రో. అండ్ మన సత్యతో పాటు మన మెయిన్ హైలైట్ వచ్చేసి స్టోరీ బ్రో. మెయిన్ ఒక స్టోరీ ప్లాట్ పాయింట్ కరెక్ట్గా తీసుకున్నాడు, దాన్ని స్క్రీన్ ప్లే మంచిగా డిజైన్ చేసుకుని వేరే లెవెల్లో ప్రజెంట్ చేసినాడు. డైరెక్టర్ సార్కి అయితే హ్యాట్స్ ఆఫ్. అంటే చాలా అసలు ఇంతకంటే గొప్పగా మనం దీన్ని ఇంతకంటే గొప్పగా డైరెక్షన్ ఎవరు చేయలేరు అనమాట. ఇంకా స్టోరీ పాయింట్ ఇక సెలెక్షన్ మామూలు కాదు, కొరటాల శివ కదా వేరే లెవెల్. ఎవ్రీథింగ్ నాకు బాగా నచ్చింది బ్రో. లక్ష్మణ్ యాక్టింగ్, ఆయన యాక్టింగ్, మన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన యాక్టింగ్, హీరోయిన్లు అంతా న్యాచురల్గా ఉంది, పోలీసులు కూడా చాలా న్యాచురల్ యాక్ట్ చేస్తారు. ఎవ్రీథింగ్ స్టోరీ మొత్తం ఒక యూనిక్గా వేరే లెవెల్ ఉంది బ్రో. అది ఇక సింహాద్రి థియేటర్కి వెళ్తాం అనమాట, వేరే లెవెల్. మనం వెళ్ళరు, హీరోయిన్లే పంపిస్తారు, చాలా ఉంటాయి. అవన్నీ నవ్వుకోవద్దు బ్రో. ఇది కొంచెం లాస్ట్ ఒక అంటే కొన్ని సినిమాలు చూసి వెళ్ళిపోతాము, ఇది ఇంటికి తీసుకువెళ్ళిపోయే సినిమా అనమాట. మనతో పాటు మన మైండ్లో ఎక్కిపోయింది, చాలా అంటే చాలా ఎక్కిపోయింది. చాలా దాంట్లో నుంచి, ఆ బజ్లో నుంచి ఇంకా బయటికి రాలేదు. నాకైతే బాగా నచ్చింది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ దొరికినట్టే. ఎందుకంటే కొరటాల శివ గారు ప్రజెంట్ చేస్తారు, అరే కొంచెం ఉంటుంది మూవీలో కంటెంట్ ఉంటుంది అని చెప్పి అనుకున్నా. కానీ ఫ్రెండ్షిప్ కోసం ఇంత బాగా తీయడము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన గోపాలకృష్ణ గారి డైరెక్షను చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ టు ఫ్రేము ఫస్ట్, మళ్ళీ ఇంకోటి అన్న చెల్లెల సెంటిమెంట్ ఒకటి ఉంటుంది, మన కళ్ళకే నీళ్ళు వస్తాయి. ఒక సెంటిమెంట్ పరంగా అయినా సరే, ఒక ఫైట్స్ పరంగా అయినా సరే, ఒక స్టోరీ పరంగా అయినా సరే చాలా మంచిగా అనిపించింది కృష్ణమ్మ మూవీ. ఆయన సత్యదేవ్ గారికి ఎంత కష్టపడ్డారు అంటే, ఇలా సత్యదేవ్ గారే హీరో కాదా, ముగ్గురు హీరోస్ ఉంటారు, ప్రతి ఒక్కరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకైతే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వేరే స్టోరీ ఉంటుంది అన్న. ఫస్ట్ హాఫ్ వేరే స్టోరీ, సెకండ్ హాఫ్ వేరే స్టోరీ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంది మూవీ. కంపల్సరీ కృష్ణమ్మ థియేటర్లకు వచ్చి మస్ట్ వాచ్ మూవీ. మన ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ సీన్ ఏం లేదన్న. ఎన్టీఆర్ అంటే సింహాద్రి థియేటర్ ఏమంటారు మూవీ రిలీజ్ అప్పుడు ఒక ఫైట్ ఉంటుంది అంతే. కాకపోతే ఎన్టీఆర్ గారు కనబడతారు, ఎందుకంటే కొరటాల శివ గారు కాబట్టి కంపల్సరీ ఎన్టీఆర్ గారు కనబడతారు. ఎన్టీఆర్ గారు జస్ట్ ఫేస్ చూపెట్టంగా సింహాద్రి అని వచ్చినాక ఇమ్మడే మొత్తం మిజిల్స్ వచ్చేసినాయి. అరుపులు ప్లేస్ ఇంకా సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకో మరి RX-100 ఇంకొక క్యారెక్టర్ ఉంది, అలా కామెడియన్గా ప్లే చేసిన ఆయన కూడా ఎక్సలెంట్ చేసిన. ఏం పర్ఫార్మెన్స్ అన్న, ముగ్గురే మస్తు చేసి. గెస్ట్ రోల్ ఉంది, సింహాద్రిలో వస్తుంది, అది మీరు విజిల్సే చాలా మంచిగా ఉంది. కంపల్సరీ స్క్రీన్ పే కనబడుతుంది అన్న, కనబడుతుంది. మస్తు ఎంజాయ్ చేసినాం, ఎన్టీఆర్ అని కనబడుతుంది.